వేడి నీళ్ళు పోసినా ఇది ఇలానే ఉంటుందండి. ఇందులో ఏది ఉండదు. తర్వాత మనం తులసి అనేది దీంట్లో వేస్తున్నానండి నేను. ఏం జరుగుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఓన్లీ ఏంటంటే ఇందులో ఇది బ్యాడ్‌నే తీసేస్తుంది తప్ప మంచిదో జోలికి అసలు వెళ్ళనే వెళ్ళదు. ఈ శ్రీ తులసి అనేది. చాలా బాగా పనిచేస్తుందనమాట. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అసలు మనకి శ్రీ తులసి గురించి చాలా చాలా ఉంటుందనమాట. ఎన్ని రకాలుగానే ఉంది. ఒక 24 గంటలు చెప్పినా దీని గురించి తనివి తీరదు అంతుందనమాట. దీన్ని వాడుకోవాలి. ప్రతి మనిషికి కూడా పరిచయం చేయాలి దీన్ని. చాలా రకాలుగా ఉందనమాట అండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, అసలు మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, షుగర్ ఉన్నా అసలు అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. చాలా రకాలుగా. మనకి ఏదైనా చెవిపోటు వస్తే గనక చెవిపోటు వస్తే కాటన్‌లో పెట్టి వేసి చెవిలో వేసి చూసారండి ఇదిగోండి. ఏం జరిగిందండి? ఇదిగోండి వాటర్ లాగా. ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఇదే చిల్లుబడింది కదండి. అమ్మో మనకి ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఏం కాదండి. ఇదిగోండి ఇప్పుడు నా స్కిన్ మీద ఇలా వాళ్ళు అడిగారు అనుకోండి, మనం డెమో చేసేటప్పుడు ఇదిగోండి ఇలాగా చేతి మీద వేసి చూడండి ఏదైనా జరిగిందా? ఏం లేదు కదా. నేను చేతి మీద రాసుకున్నాను. తర్వాత నోట్లో కూడా వేసుకుని చూపించచ్చండి. ఏం కాలేదన్నమాట. ఓన్లీ ఏంటంటే ఇది చెడునే ఇచ్చేస్తుంది తప్ప మంచి జోలికి వెళ్ళదు. ఈ 2 రకాల డెమోలు ఇచ్చానండి. చాలా చాలా ఇదనమాట. ఎప్పటినుంచో నాకు ఇందులో ఇలా ఈ డెమో ఇవ్వాలని. తర్వాత ఏంటంటే సార్‌కి మళ్ళా సెషన్ తీసుకోవాలి కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు అందరికిని. పేరు పేరున ఇందులో ప్రతిరోజు జూమ్ అనేది నేను వింటూ ఉంటాను. మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటానండి తప్పకుండా నేను సార్ పర్మిషన్ తోటి మా అంబాసిడర్ స్టార్ శ్రీనివాస్ సార్ గారికి, తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణ గారికి, లక్ష్మణ వర్మ సార్‌కి ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మేడం. ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్. ఈ విధంగానే మహిళా లోకం నిద్ర లేవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. వన్స్ అగైన్ ప్లీజ్ వెల్కమ్ లక్ష్మీనారాయణ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మాయి చాలా మంచి డెమో చూపించేసింది పర్ఫెక్ట్ గా. అమ్మాయి ఎప్పటి నుంచి అడగటం జరుగుతున్నది, వేళ తన కోరిక తీరింది. అంటే మహిళలు అలా ముందుకు వస్తే మనకు కూడా చాలా మంచిది. టీములు ముందుకు వెళ్తుంటాయి. ఓకే, సమయాభావం లేకుండా నేను సబ్జెక్ట్ లోకి తీసుకెళ్తున్నాను. ముఖ్యంగా వీళ్ళ యువతలో కానీ గొప్పగా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇదివరకు 60 ఏళ్ళలో 50 ఏళ్ళలో దాటిన తర్వాత వచ్చేటువంటి హార్ట్ అటాక్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఆఖరికి స్కూల్ పిల్లల్లో కూడా ఆ మధ్య కాలంలో 10 ఏళ్ల పిల్లలు 12 ఏళ్ల పిల్లలు కూడా స్కూల్లో పడిపోయారని ఏంటంటే హార్ట్ అరెస్ట్ అయింది అంటున్నారు అనేటువంటి ఇట్లాంటి మాటలు వినటం జరుగుతున్నది ఈ మధ్య కాలంలో. కాబట్టి అది అలా ఎందుకు జరుగుతున్నది ఏమిటి అనేటువంటిది నేను ఆలోచించి మనం ఈ టాపిక్ హార్ట్ అటాక్ అనేటువంటి ఒక టాపిక్ ని తీసుకొని దాన్ని ఎలా వస్తుంది ఏమిటో ఎందుకంటే మన కంపెనీ క్వాలిఫికేషన్ పెట్టలేదు కాబట్టి అందరికీ తెలిసేట్లుగా సాధ్యమైనంత వరకు మెడికల్ టెర్మినాలజీ వాడకుండా సాధ్యమైనంత వరకు అర్థమయ్యేట్లుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. హార్ట్ అటాక్ అసలు ఎందుకు వస్తుంది, దానికి మన ఐఎంసీ ప్రోడక్ట్లు ఏమున్నాయి, మనం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ నేను టాపిక్ గా తీసుకోవడం జరిగింది సార్. గుడ్ ఐఎంసీ. ముందుగా ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి మనందరికీ నాలెడ్జ్ పంచడానికి ఏర్పాటు చేసినటువంటి అఖ్తర్ ఖాన్ సార్కి, మా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ సుందర్ సారు, మా గ్రేట్ అప్లైనర్ ఇమిడియేటివ్ శ్రీ అన్సూర్ శ్రీనివాస్ సార్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇవాళ ఈ జూమ్ లో మాట్లాడుతున్నానన్నా అసలు ఐఎంసీ పరిచయం అయిందన్నా నా గ్రేట్ అప్లైనర్ శ్రీ అన్సూర్ శ్రీనివాస్ సారు ఆపరేషన్ వల్లనే జరిగింది. కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. ఈ జూమ్ సందర్భంగా నా యొక్క గాఢమైన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. హార్ట్ అటాక్ అంటే అసలు ఏమిటి అనేది ఎప్పుడైనా అనుకుంటే, హార్ట్ అటాక్ అంటే గుండెకు రక్తం సరఫరా చేసి రక్తనాళాల్లో ఏదైనా బ్లాకేజ్ కారణంగా తగినంత ఆక్సిజన్ తో కూడిన రక్తం అందకపోవటాన్ని హార్ట్ అటాక్ అంటాం. అలా అందనప్పుడు చేరుండి నొప్పిని హార్ట్ అటాక్ అంటాం అనమాట. అంటే ముందు మనకు అసలు హార్ట్ అటాక్ అంటే ఏమిటో తెలియకుండానే హార్ట్ అటాక్ అంటున్నాం అనమాట. ఎందుకంటే హార్ట్ అటాక్ అంటే ఏమిటి అనేటువంటి తెలియటం
వరకు నేను ఈ పదాన్ని తెలుగులో పూర్తిగా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే గుండెకి రక్తనాళాలు అన్నిటికీ, శరీర అవయవాలన్నింటికి గుండె పంపు చేస్తుంది చెప్పి అందరికీ తెలుసు. కానీ మరి గుండెకి ఎక్కడి నుంచి రక్తం వస్తుంది అనేటువంటిది కూడా ఒక ప్రశ్న అనమాట. కాబట్టి గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటువంటి నాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధమనులు అంటారు. అందులో అంటే సిఏడి అని చెప్పి రాస్తుంటారు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని చెప్పేటి మన కార్డియాలజిస్టులు ప్రిస్క్రిప్షన్ లో రాస్తూ ఉంటారు అనమాట. ఆ సిఏడి అంటే ఏంటి? కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనమాట. అంటే గుండె రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు అంటే ఫ్లేక్ అంటాం పేరుకుపోవటం వల్ల రక్త ప్రవాహం తగ్గిపోతుంటుంది అనమాట. అయితే ఈ రక్త ప్రవాహం ఎందుకు తగ్గుతుంది? ముఖ్యంగా మన అలవాట్లు, స్మోకింగ్, టొబాకో, అంటే ఇప్పుడు బాగా చిన్నపిల్లలతో సహా మరి కాలేజీ లెవెల్ నుంచే మరి ఈ యొక్క టొబాకో ఏదైతే ఉందో గుట్కాలు, ఖైనీలు తినటం జరుగుతున్నది. పిల్లలు పెద్దలు అనేటి తేడా లేకుండా స్మోకింగ్, పూర్ డెంటల్ హెల్త్. ఇదేంటంటే పళ్ళు సక్రమంగా లేకపోతే కూడా హార్ట్ అటాక్ వస్తుందంటే ఎస్ వస్తుంది. ఎందుకంటే మనకి సబ్లింటెక్స్ ద్వారా హార్ట్ కి కనెక్షన్ ఉంటుంది కాబట్టి డెంటల్ కనుక కరెక్ట్ గా లేకపోతే అక్కడ ఉండేటువంటి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ డైరెక్ట్ హార్ట్ కి చేరుతుంటుంది అనమాట. అందుకని పూర్ డెంటల్ హెల్త్. అందుకనే 2 పూట్ల కూడా మన పేస్ట్ తో కనుక 2 పూట్ల బ్రష్ చేసుకున్నట్లయితే డెంటల్ హెల్త్ చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవడం. తర్వాత హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్ రావడానికి గల కారణాలు చెబుతున్నానండి. హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎక్కువ మందికి వాళ్ళ ఆహార అలవాట్ల వల్ల వీళ్ళ బీపీ రేజ్ అవుతూ ఉంటుంది అనమాట. రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం, ఒబెసిటీ అంటే అధిక బరువు ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా మన యొక్క హార్ట్ అటాక్ రావడానికి కారణాలండి. ఇంకా నెక్స్ట్ సార్ డయాబెటీస్. ఇప్పుడు అసలు ప్రపంచంలో డయాబెటీస్ ఎక్కువ ఏ దేశంలో ఉన్నది అంటే ప్రపంచ రాజధాని భారతదేశం అని చెప్పబడుతున్నది. భారతదేశంలో ఎక్కువగా ఎక్కడుంది డయాబెటీస్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందన్నమాట. ఈ డయాబెటీస్ ని మనం ఏమంటామంటే రిలేటెడ్ డిసీజ్ అంటాం. అంటే ఆర్గాన్స్ కి రిలేటెడ్ డిసీజ్. ఒక షుగర్ కనుక వచ్చిందంటే అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని రిలేటెడ్ డిసీజ్ అంటుంది. అంటే అసలు అయితే డిసీజ్ కాదు, డయాబెటీస్ ఈజ్ డిజార్డర్. కానీ మనం కామన్ గా వాడుతున్నాం కాబట్టి ఆ మాట అనాల్సి వచ్చింది అనమాట. తర్వాత ఆహార అలవాట్లు, వ్యాయామం లేనటువంటి జీవన విధానం. వీళ్ళ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వచ్చిన తర్వాత యువత బాగా నిర్వీర్యమైపోతున్నది. రెండోది, పూర్వకాలంలో నడిచేటువంటి వాళ్ళం, బయటికి వెళ్ళేటువంటి వాళ్ళం, వీళ్ళన్నీ కూడా ఇంట్లోనే ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మనకి అసలు నడక అనేటువంటిది లేకుండా పోయింది. బయటికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళ పల్లెటూళ్ళు కూడా ఇంటికి ఒక కారు లేదా ఒక బండి, సైకిల్ కూడా పోయింది. ఒకప్పుడు సైకిళ్ళు ఉండేవి, ఇప్పుడు ఆ సైకిళ్ళు కూడా పోయి ఆ ప్లేస్ లో బండ్లు వచ్చేసాయి. అందుకని వ్యాయామం అనేటువంటి లేనటువంటి జీవన విధానంలో. తర్వాత ఆహార అలవాట్లు, ఇవాళ జంక్ ఫుడ్. ఒకప్పుడు మనకు పల్లెటూళ్ళలో కూడా మరి పప్పుండలు, జీడీలు ఇట్లాంటివి ఉండేటువంటివి, ఇవాళ అవన్నీ పోయినాయి. కురుకురీలు, లేసులు, బింగులు ఇవేవో వచ్చేసాయి. వీటి వల్ల పిల్లగాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఈ ఆహార అలవాట్ల వల్ల, వ్యాయామం లేని జీవన విధానం వల్ల కూడా మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి. అట్లనే అకస్మాత్తుగా తీవ్రమైన ఒత్తిడి, ఏదైనా సడన్ గా ఉంటాం, ఏదైనా న్యూస్ విన్నప్పుడు కొంతమంది ఎంబటినే ఒక రకమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అనమాట. తర్వాత వంశ పారంపర్యం కూడా ఉంటుంది హార్ట్ అటాక్ రావడానికి. రెండోది డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. ఈ డిప్రెషన్, యాంగ్జైటీ వల్ల కూడా హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అసలు హార్ట్ అటాక్ అని ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం. లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎలా గుర్తుపట్టాలి, హార్ట్ అటాక్ అని మనం గుర్తుపట్టేది ఎలాగో అనేటువంటి దాని గురించి కూడా నేను కొంచెం అర్థమయ్యేట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. తీవ్రమైన ఛాతీ నొప్పి మరియు ఛాతీలో బరువుగా ఉండినట్టుగా ఉండేటువంటి నొప్పి ఏదైతే ఉందో, నొప్పి గమనించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ నొప్పికి హార్ట్ అటాక్ నొప్పికి తేడా తెలుసుకోవాలి. ఆ తేడా తెలుసుకునే విధానాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. గ్యాస్ ట్రబుల్ నొప్పి, హార్ట్ అటాక్ నొప్పి, ఈ రెండింటికి తేడా తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అనమాట. హార్ట్ అటాక్ నొప్పి ఎలా వస్తుందంటే, మనం బట్ట పిండినట్టు ఎలాగైతే ఉంటుందో అట్లా బట్ట పిండినట్లుగా హార్ట్ లో పిండి వేసినట్లుగా ఉంటుంది. ఛాతీ నొప్పి తీవ్రంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఆ నొప్పి
చేతులు, మణికట్టు, భుజము, మెడ, దవడ వరకు కూడా వ్యాపించి నొప్పి బాగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ముఖ్యంగా ఇబ్బంది ఉంటుంది. ఈ చేతులు, మణికట్టు, భుజం, మెడ నొప్పి అనేటువంటిది, దవడ నొప్పి అనేటువంటిది గ్యాస్ ట్రబుల్ నొప్పిలో రాదు. గ్యాస్ ట్రబుల్ లో కేవలం మనకి బొట్టు దగ్గర నుంచి పై భాగం వరకు మాత్రమే భగవగా మండినట్లుగా ఉండి నొప్పి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ హార్ట్ అటాక్ నొప్పిలో ముఖ్యంగా ఎడమవైపు ఎక్కువగా వస్తుంది. చేతులు, మణికట్టు, భుజము, మెడ, దవడ వరకు కూడా తీవ్రమైన నొప్పి వ్యాపిస్తుంది అనమాట. అట్ ది సేమ్ టైం అప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికరంగా ఉంటుంది. శ్వాస ఆడనట్లుగా, గుండెంత బరువు వేసినట్లుగా, గుండె మీద ఏదో పెద్ద రాయి పెట్టినట్లుగా, బరువు పెట్టినట్లుగా అట్లా అనిపిస్తుంది. తర్వాత విపరీతమైన చెమటలు వచ్చేసి చెమటలు విపరీతంగా వచ్చేసి ఒళ్ళు తడిసిపోతుంది. స్నానం చేసామా అన్నట్లుగా ఒళ్ళు తడిసిపోయే చెమట వస్తుంది. ఈ చెమట రావడం అనేటువంటిది గ్యాస్ ట్రబుల్ నొప్పిలో రాదు. ఈ విపరీతంగా ఒళ్ళు చెమటలు పెట్టడం, తడిసిపోవడం అనేది గ్యాస్ ట్రబుల్ నొప్పిలో రాదు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపట్టడానికి విపరీతమైన అలసటగా ఉంటుంది. ఇది గ్యాస్ ట్రబుల్ నొప్పిలో ఉండదు, అలసట ఉండదు. కానీ హార్ట్ అటాక్ లక్షణాలు విపరీతంగా కుప్పలు కూలిపోతాడు అనమాట. అసలు లేవలేడు, ఏముండదు, పూర్తిగా అలసట, కుప్ప కూలిపోతుంటాడు. ఇంకా లక్షణాలు తీవ్రంగా వచ్చినప్పుడు వికారం, తల తిరిగినట్టుగా ఉండటం, ఒక్కోసారి వాంతి కూడా రావటం జరుగుతుంది. చేతులు, కాళ్ళు బాగా చల్లగా ఇగాల్లాగా అయిపోతాయి. ఈ కాళ్ళు, చేతులు చల్లబట్టం ఇందులో ఉండదు, ఏది గ్యాస్ ట్రబుల్ నొప్పిలో ఉండదు. ఇంకా హఠాత్తుగా బీపీ తగ్గిపోతుంది. కొంతమందిలో హార్ట్ బీట్ విపరీతంగా పెరగడం జరుగుతుంది అనమాట. దాన్ని మనం ట్రాకికార్డియా అంటాం. ముఖ్యంగా నిద్ర లేచిన వెంటనే తీవ్రంగా చెమటతో పెట్టడం ఉంటుంది. ఇది ఒక లక్షణం అనమాట. చాలా మంది హార్ట్ అటాక్ మీరు గమనించే ఉంటారు. 45-50 ఏళ్ల నుంచి పైబడ్డ వాళ్ళల్లో వచ్చే హార్ట్ అటాక్లన్నీ పొద్దుపూట, తెల్లవారుజామున వస్తూ ఉంటాయి అనమాట. అందుకని వాళ్ళు లేవంగానే నిద్ర లేచిన వెంటనే తీవ్రంగా చెమటలు పెట్టినటువంటి లక్షణం కనుక గమనిస్తుంది హార్ట్ అటాక్ మనం గుర్తుపట్టాలి. ఏ పని చేయకపోయినా, ఇంట్లో అటు ఇటు తిరిగినట్లుగా, తక్కువ పని చేసినా కానీ తీవ్రమైన అలసట, ఎందుకు అలసిపోయినట్లుగా ఉన్నానే, కండరాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి ఆ సిగ్నల్స్ అవుపించినా కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతమైన దీర్ఘకాలిక పొడి దగ్గు, చాలా మంది గురక పెడుతుంటారండి. విపరీతమైన గురక పెడతారు, మామూలుగా ఉండదు. అట్లాంటి ఈ లక్షణాలన్నీ కూడా హార్ట్ అటాక్ రావడానికి సిగ్నల్స్ అన్నమాట. పోతే గుండెల్లో మంట, పొట్టలో నొప్పి, మహిళల్లో ప్రత్యేకంగా కనిపించే లక్షణం అన్నమాట. ఇండైజెషన్ సమస్య రావటం, అజీర్ణం, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. మెయిన్ గా ఆడవాళ్ళల్లో వచ్చేటువంటి హార్ట్ అటాక్ ముఖ్యమైన గుర్తు ఏంటంటే బొట్టు కింది భాగంలో పొత్తి కడుపులో నొప్పి రావడం జరుగుతుంది. ఈ లక్షణం మగవాళ్ళల్లో ఉండదు. ఇదొకటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి మనం హార్ట్ అటాక్ లక్షణాలు గుర్తుపట్టడం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. నెక్స్ట్ సార్ నెక్స్ట్ స్లైడ్. ఇంకా లక్షణాలు ఏంటంటే లేదు సార్, మెనోపాజ్ తర్వాత హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో ఈ దశ 45 నుంచి 55 ఏళ్ళు, ఇండియన్ యావరేజ్ 47 సంవత్సరాలు. మామూలుగా ప్రపంచంలో ఎట్లా ఉంటుందంటే అందరికి లేడీస్ లో 45 నుంచి 55 ఏళ్ల మధ్యలో మెనోపాజ్ ఉంటుంది. ఆ మెనోపాజ్ దశలో ఈ హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకు మెనోపాజ్ దశలో హార్ట్ అటాక్ ఎక్కువగా ఉంటుందంటే ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోవటం వల్ల రక్తనాళాలు బలహీనపడిపోతాయి. ఆ రక్తనాళాలు బలహీనపడటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొలెస్ట్రాల్ పెరగటం వల్ల, అంటే ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్. ఈ ఈస్ట్రోజన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆడవాళ్లలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండి మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక కారణం హార్ట్ అటాక్ రావడానికి. అట్లనే బీపీ పెరుగుతుంది. అప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ వల్ల బీపీ కూడా పెరుగుతున్నమాట. తర్వాత పొట్ట భాగంలో బరువు పెరగటం. చాలా మంది ఆడవాళ్ళకి ఈ మెనోపాజ్ పీరియడ్ అంటే 45 ఏళ్ల తర్వాత పొట్ట భాగం పెరుగుతుంటుంది. అది కూడా ఒక కారణం అనమాట. ఆందోళన, నిద్ర లేకపోవటం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా ఈ హార్ట్ అటాక్ లక్షణాల్లో ముఖ్యమైనటువంటివి. సార్ నెక్స్ట్. అయితే ఇప్పటి వరకు మనం హార్ట్ అటాక్ కి కారణాలు చెప్పుకున్నాం,
అట్లనే గుర్తుపట్టడానికి లక్షణాలు కూడా చెప్పుకున్నాం. అయితే ఈ జీవన శైలికి, ఎందుకంటే ఇప్పుడు యూత్ లో కూడా ఈ హార్ట్ అటాక్ బాగా వస్తున్నది, వయసుతో సంబంధం లేకుండా. చాలా మన న్యూస్ పేపర్స్ లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. 38 ఏళ్ళు, 32 ఏళ్ళు, ముఖ్యంగా ఈ మధ్య యువత 35, 38 అంటే బిలో 40, 30 to 40 ఈ వయసులో ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది అనమాట. దానికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కారణాలన్నీ, ఏదైతే ఆహార అలవాట్లు అవన్నీ ఉన్నాయో అవే కారణం. అయితే దీనికి మన ఐఎంసి ప్రొడక్ట్లు ఏమున్నాయి, మనం ఏం చేస్తే అవి వాటి నుంచి మనం కాపాడబడతాము అనేటువంటిది చూసినట్లయితే హిమాలయన్ బెర్రీ, అలోనోని, అర్జునారిష్ట, అలోకలస్టో, ఒమేగా 369, సూపర్ హెల్త్, ఫ్లాక్ సీడ్స్, శ్రీ హెల్దీ, శ్రీ తులసి, రైసిన్ ఆయిల్, ఈ 10 ప్రోడక్ట్లని మనం కనుక మెయింటైన్ చేసినట్లయితే నిత్యం మన కుటుంబాల్లో వీటిని కనుక మనం మెయింటైన్ చేస్తే మనం తప్పనిసరిగా ఈ హార్ట్ అటాక్ అనేటువంటి దాని నుంచి మనం కాపాడబడతాం అనమాట. అయితే హార్ట్ అటాక్ ఇవి ఒక్కొక్క ప్రోడక్ట్ లో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక సెక్షన్ మొత్తం కూడా చెప్పొచ్చు. అట్లా కాకుండా ఈ ప్రోడక్ట్ మన హార్ట్ హెల్త్ కి ఎలా ఉపయోగపడతాయి అనేటువంటి సింప్లిఫై చేసి నేను చెప్పడం జరుగుతున్నది. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇందులో ముఖ్యంగా హిమాలయన్ బెర్రీ ఏం చేస్తుంది, బెనిఫిట్స్ ఫర్ హార్ట్ హెల్త్. హిమాలయన్ బెర్రీ స్ట్రెంగ్థెన్ హార్ట్ మస్కిల్స్ అండ్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్. హిమాలయన్ బెర్రీ ఏం చేస్తున్నది, ఎందుకని హార్ట్ మజిల్స్ ని బలోపేతం చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఎలాగో అంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది హిమాలయన్ బెర్రీలో. ఏముంటుంది, విటమిన్ సి. చాలా అన్నింటికంటే విటమిన్ సి ఎక్కువ హిమాలయన్ బెర్రీలో ఉండటం వల్ల ఇమ్యూనిటీని పెంచేయటం వల్ల కరోనరీ ఆర్టరీ, ఇందాక ఏదైతే చెప్తున్నామో మెయిన్ ధమని కరోనరీ ఆర్టరీ అన్నమాట. ఆ కరోనరీ ఆర్టరీ అనేటువంటి ధమనుల్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అట్నే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ which reduce oxidative stress on the heart. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది హార్ట్ మీదకి రాకుండా కాపాడుతుంది. ఎలాగో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఫ్లావనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది అనమాట. తర్వాత హెల్ప్స్ రెగ్యులేట్ కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిసరైడ్స్, ప్రమోటింగ్ ఓవరాల్ హెల్త్. ఇందులో ప్రత్యేకంగా ఒమేగా 7 అనేటువంటిది ఉంది హిమాలయన్ బెర్రీలో. ఈ ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత అర్జునారిష్ట ఏం చేస్తుంది, ఇంప్రూవ్స్ హార్ట్ ఫంక్షన్ అండ్ కార్డియాక్ అవుట్పుట్ బై స్ట్రెంగ్థెనింగ్ ద హార్ట్ మజిల్స్. ఈ అర్జునారిష్ట అంటే మనకు తెలిసినటువంటిది అర్జున చెట్టు, అంటే మనం మద్ది చెట్టు అంటుంటాం అన్నమాట. దాని బెరడు నుంచి ఎక్కువగా తయారవుతుంది. ఇందులో ఫ్లావనాయిడ్స్, టెన్నిన్స్ అనే ఉండటం వల్ల గుండె కండరాలను బలపరచడం ద్వారా ఇది గుండెను కాపాడుతూ ఉంటుంది అనమాట. తర్వాత రెడ్యూస్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ ప్రమోట్స్ ఆర్టరియల్ హెల్త్ అనమాట. మన యొక్క బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో బీపీని, హై బీపీ కనుక ఉంటే ఇది తగ్గిస్తూ ఉంటుంది. దానివల్ల హార్ట్ హెల్త్ ని ప్రమోట్ చేస్తుంది అనమాట. హెల్ప్స్ మేనేజ్ యాంజినా అంటే చెస్ట్ పెయిన్, యాంజినా అంటే చెస్ట్ పెయిన్ అనమాట. అండ్ ప్రివెంట్స్ ప్లేక్ బిల్డ్ ఇన్ ఆర్టరీ, అంటే ప్లేక్ అంటే పేరుకుపోవడం, ఆ ధమనంలో పేరుకుపోకుండా ఉండేటువంటిది ఈ అర్జునారిష్ట చేస్తుంది అనమాట. అట్లనే ఎందువల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మరి దానివల్ల మంచి కొలెస్ట్రాల్ ని పెంచేటువంటి విధానం ఉంటుంది కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది కాబట్టి ఆ ధమనాలు క్లియర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ నోని, ఇదొకటి ఇంపార్టెంట్. అంటే ఈ 10 ప్రోడక్ట్లు ఇంపార్టెంటే. ఈ నోనిలో మనం ఏం చేస్తామంటే ఒక కిడ్నీ పేషెంట్స్ కి మాత్రం ఇవ్వద్దని చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి నోని ఒకటి ఇంపార్టెంట్ అన్నాను అనమాట. ఎందుకని ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది నోనిలో, అందువల్ల ఎన్హాన్స్ బ్లడ్ ఫ్లో అండ్ ప్రివెంట్ ఆర్టరీ క్లాటింగ్, అంటే ఆర్టరీలో పొదపులు ఏర్పడకుండా బ్లడ్ ఫ్లోని ఫ్రీగా చేయడానికి మన ఈ నోని ఉపయోగపడుతుంది. రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ అసోసియేటెడ్ విత్ కార్డియోవాస్కులర్ డిసీజ్. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అన్నమాట.
అంటే ధమనుల్లో వాపు రాకుండా ఇది ఉపయోగపడుతుంది. ఆ వాపు ఎప్పుడైతే రాదో అప్పుడు ఫ్లో పెరుగుతుంది అనమాట. హెల్ప్స్ రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్ న్యాచురల్లీ. సహజ సిద్ధంగానే మనవి అర్జున నూనె తీసుకోవటం వల్ల సహజ సిద్ధంగా బీపీని కంట్రోల్ చేయటం జరుగుతుంది అనమాట. ఎందుకని స్కోపోవేటిన్ నైట్రిక్ ఆక్సైడ్ ఉండటం వలన రక్తనాళాలను వెడల్పు చేయటం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఫోలిఫినాల్స్ అంటే మొక్కల నుండి సహజ సిద్ధంగా వచ్చే రసాయనాల వలన మన ఈ నూనె తయారవుతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ ని, కార్డియోవాస్కులర్ డిసీజ్ ని ఇది తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు కలిగి ఉండటం వలన గుండె రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. నెక్స్ట్ సార్, అలో కొలెస్టో. ఇది లేటెస్ట్ గా లాంచ్ అయినటువంటిది. కానీ చాలా ఇందులో ఇంగ్రీడియంట్స్ చాలా గొప్పగా ఉన్నాయి. ఇది రిడ్యూస్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎస్పెషల్లీ ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ని ఖచ్చితంగా ఇది తగ్గించడానికి ఇందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్, ఇందులో ఉన్న కాంపోజిషన్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. ప్రివెంట్స్ ఆర్టరీ బ్లాకేజెస్ అండ్ సపోర్ట్ హెల్తీ బ్లడ్ ఫ్లో, హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ఏ హెల్తీ లిపిడ్ ప్రొఫైల్. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, ఎల్డిఎల్ ని తగ్గించేస్తుంది. అట్లాంటి హెర్బల్స్ ఇందులో ఉండటం వల్ల కొలెస్ట్రాల్ పెరగకుండా ఇది చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉండటం వలన ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరగకుండా, ఆర్టరీ బ్లాకేజీని అవ్వకుండా చేయటం ద్వారా బ్లడ్ ఫ్లోని ఇది సరి చేస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి ఆర్టరీలు అంటే ఫంక్షన్ చేస్తుంది, ఆర్టరీ ఫంక్షన్ ని ప్రమోట్ చేస్తుంది అనమాట ఆరోగ్యకరంగా. అట్లనే ఒమేగా 369 అందరికీ తెలిసినటువంటిదే. చాలా సార్లు చాలా మంది లీడర్స్ దీని గురించి చెప్పారు. అయితే ఇది అనేక రకాలుగా పనిచేస్తుంది. కానీ మనకి ఇక్కడ హార్ట్ హెల్త్ కి ఎంతవరకు అనేటువంటి దాన్ని నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి హార్ట్ హెల్త్ వరకే నేను తీసుకోవడం జరిగింది అనమాట. రెడ్యూస్ ట్రైగ్లిజరైడ్స్ అండ్ సపోర్ట్స్ హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్స్. ఒమేగా 369 ఏం చేస్తుంది, ఒమేగాలో 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన ఇన్ఫ్లమేషన్ అంటే వాపు నొప్పి తగ్గించే గుణం ఉంటుంది. హార్ట్ ఫంక్షన్ కి సపోర్ట్ చేస్తుంది. 2 ప్రమోట్స్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ అండ్ ప్రివెంట్స్ క్లాట్ ఫార్మేషన్ అంటే ధమనుల్లో క్లాట్స్ పేరుకోకుండా ముందుగానే ఇది కాపాడటం జరుగుతుంది అన్నమాట ఇది వాడటం వల్ల. ఎట్లాగంటే బ్లడ్ క్లాట్స్ అంటే రక్త కణుకలు ఏర్పడకుండా చేసే గుణం చేత బీపీ నార్మల్ చేస్తుంది అనమాట. రెండోది 3 హెల్ప్స్ మెయింటైన్ ఎలాస్టిసిటీ ఆఫ్ ఆర్టరియల్ వాల్స్, రెడ్యూసింగ్ స్ట్రెయిన్ ఆన్ ద హార్ట్. గుండె మీద అలసట అంటే గుండె అలసిపోకుండా చేయడానికి కావలసినటువంటి మజిల్స్ ఎలాస్టిక్ ఏదైతే ఉందో అంటే గుండె కొట్టుకునే విధానం ఎక్కువ లేక తక్కువ లేకుండా దాన్ని ఏమంటామంటే ట్రాకికార్డియా, బ్రాడీకార్డియా అంటాం. అంటే ఎక్కువ కొట్టుకుంటే ట్రాకికార్డియా అంటాం, తక్కువ కొట్టుకుంటే బ్రాడీకార్డియా అంటాం అనమాట. ఈ ట్రాకికార్డియా, బ్రాడీకార్డియా జరగకుండా సమానంగా ఉండేట్లుగా చేస్తుంది. అందువల్ల ఆ సమానంగా కొట్టుకోవటం వల్ల గుండె మీద స్ట్రెస్ పడకుండా ఉంటుంది అనమాట. తర్వాత సూపర్ హెల్త్ క్యాప్సిల్ ప్రమోట్స్ హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ ప్రివెంట్స్ ఫ్లేక్ బిల్డప్ అంటే రక్తనాళాల్లో ఫ్లేక్ పేరుకోకుండా ముందుగానే ఇది అడ్డుకుంటుంది అనమాట. ఎట్లాగూ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయటం వల్ల. అంటే దీంట్లో ఏముంటుంది, గార్లిక్ అంటే వెల్లుల్లి అందరికి తెలిసినటువంటిది. వెల్లుల్లి ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ని, బీపీని తగ్గిస్తుంది. కొలెంజన్ ఆయిల్ కూడా ఉంటుంది ఇందులో, బ్లాక్ సీడ్ ఆయిల్ అన్నమాట. ఇది ఆర్టెల్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. తర్వాత రెడ్యూస్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ హార్ట్ స్ట్రెయిన్ ఎట్లా తగ్గిస్తుంది అంటే ఇందులో అశ్వగంధ ఆయిల్ కూడా ఉందన్నమాట. ఈ అశ్వగంధ ఆయిల్ ఉండటం వల్ల స్ట్రెస్ ని తగ్గించి హార్ట్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. రెండోది సపోర్ట్స్ బెటర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆర్టరీ హెల్త్. బ్లడ్ సర్క్యులేషన్ ఎలా పెంచుతుంది అని అంటే ఇందులో ఫ్లాక్సీడ్ ఆయిల్ కూడా ఉంటుంది. ఒమేగా 3 లెవెల్స్ ని పెంచి కొలెస్ట్రాల్ ని ప్రొఫైల్ ని కొలెస్ట్రాల్ ప్రొఫైల్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. తర్వాత ఫ్లాక్సీడ్. ఈ ఫ్లాక్సీడ్ చాలా మంది ఇష్టపడరు కానీ
40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా వాడటం మంచిది. అదేదో నమిలితే ఎలాగా ఉందండి అంటుంటారు, కానీ మన ఫ్లాక్స్ సీడ్, మన కంపెనీ ఫ్లాక్స్ సీడ్ మాత్రం ఫ్లేవర్ గా తయారు చేస్తుంది కంపెనీ. కాబట్టి మనం తినడానికి బాగుంటుంది. భోజనం తర్వాత కనుక ఒక స్పూను అట్లా తినటం అలవాటు చేసుకుంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్, హార్ట్ అటాక్ రాకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్లాగంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందులో రెడ్యూస్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, అండ్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెంచుతుంది, ఎల్డిఎల్ ని తగ్గిస్తుంది. ఎందువల్ల అంటే అందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎల్డిఎల్ తగ్గుతుంది, హెచ్డిఎల్ పెరుగుతుంది అనమాట. తర్వాత హెల్ప్స్ రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్ న్యాచురల్లీ. ఇందులో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయటం ద్వారా బీపీని రెగ్యులేట్ చేస్తుంది న్యాచురల్ గానే. ప్రివెంట్స్ ఆర్టిరియల్ స్టిఫ్నెస్ అండ్ ప్రమోట్స్ బెటర్ బ్లడ్ ఫ్లో. స్టిఫ్నెస్ అన్నమాట అంటే గట్టిపడిపోవటం. ఆర్టిరియల్ ఇన్ఫ్లమేషన్ ఎట్లా పనిచేస్తుందంటే అది వాస్కులర్ అంటే రక్తనాళాలు డ్యామేజ్ అవ్వకుండా, అంటే స్టిఫ్నెస్ ఎప్పుడైతే పెరుగుతున్నప్పుడు డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఆ స్టిఫ్నెస్ రాకుండా ఇందులో ఉంటే పీచు పదార్థం ఏదైతే ఉందో స్టిఫ్నెస్ రాకుండా స్మూత్ గా చేస్తుంది. ఆ స్మూత్ గా చేయటం వల్ల ఆర్టిలరీ స్టిఫ్నెస్ తగ్గిపోతుంది అనమాట. బ్లడ్ ఫ్లో న్యాచురల్ గా బెటర్ గా ఉంటుంది అనమాట. తర్వాత మనందరి హీరో ప్రోడక్ట్, కంపెనీ యొక్క మొట్టమొదటి లాంచింగ్ శ్రీ తులసి. మనం సాధారణంగా శ్రీ తులసిని మనం పరిచయం చేసి ఎప్పుడు 200 రకాల పైన పనిచేస్తుందని చెప్పుకుంటూ వస్తున్నాం. అది యథార్థం. కానీ మనకి ఈ హార్ట్ మీద ఇది శ్రీ తులసి ఎలా పనిచేస్తుంది అనేటువంటిది చూస్తే రెడ్యూస్డ్ బ్లడ్ ప్రెషర్ అండ్ సపోర్ట్స్ హెల్తీ సర్క్యులేషన్. శ్రీ తులసి ఏం చేస్తుంది? సర్క్యులేషన్ పెంచుతుంది. ఎందుకంటే ఇది ఒక థిన్నర్ లాగా పనిచేస్తుంది కాబట్టి సర్క్యులేషన్ పెరుగుతుంది అనమాట. అట్లనే ఎప్పుడైతే సర్క్యులేషన్ పెరిగి బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది, సర్క్యులేషన్ పెరిగినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. శ్రీ తులసిలో ఏముంటుంది? ఇంజిన్ ఆయిల్ అనేటువంటిది అందరికి తెలిసినటువంటిది రసాయన పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల బీపీని మెయింటైన్ చేస్తుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగడానికి అది సహకరిస్తుంది. తర్వాత యాక్ట్స్ యాజ్ న్యాచురల్ డిటాక్సిఫైర్, ఇంప్రూవ్స్ వాస్కులర్ హెల్త్. ఈ యొక్క రక్తనాళాల లోపల, వాస్కులర్ అంటే లోపల భాగం అన్నమాట. ఈ రక్తనాళాల లోపల భాగాన్ని మనం వాస్కులర్స్ అంటుంటాం. ఆ లోపల భాగాల్లో అడ్డుకోకుండా స్మూత్ పొర ఉంటుంది. ఆ స్మూత్ పొర దెబ్బతినకుండా ఇది మన యొక్క తులసి కాపాడుతుంది అనమాట. ఇది న్యాచురల్ గా డిటాక్సిఫైర్ కాబట్టి, అంటే ఏదైనా విష పదార్థాలు అంటే చెడు పదార్థాలు ఏవైతే మన శరీరంలో పేర్కొంటూ ఉంటాయో వాటిని ముందుగానే ఇది వాడటం వల్ల డిటాక్సిఫై చేస్తుంది. కాబట్టి వాస్కులర్ లోపల భాగాల్లో ఇది క్లీన్ చేయడం జరుగుతాం వల్ల ఫ్లో మంచిగా వస్తుంది అనమాట. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది. కాబట్టి అక్కడ ఏమాత్రం కూడా వాపు కానీ, పేరుకోవటం కానీ, పొడిపోవటం కానీ జరగదు. అట్లనే ప్రొటెక్ట్స్ ద హార్ట్ ఫ్రమ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది జరుగుతుంది అనమాట. ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ లేకుండా ఉంటుంది అనమాట. బ్లడ్ వెడల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇది కాపాడుతుంది. తర్వాత శ్రీ హెల్దీ కూడా, ఇప్పుడు కూడా మనం రోజు ఈ రెండు మనం తాగమని చెబుతున్నాం. శ్రీ హెల్దీ కూడా దీనికి చాలా ఉపయోగపడుతుంది. రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ బ్లడ్ వెజల్స్ అండ్ ఆర్టరీస్. ఆర్టరీస్ లో ఇందాక చెప్పుకున్నట్టు బ్లడ్ వెజల్స్ అంటే లోపల భాగాల్లోనూ కూడా లోపల భాగాల్లో వాపు రాకుండా మెయిన్ గా దాన్ని కాపాడుతుంది అనమాట. ఇది శ్రీ హెల్దీ. ఎందుకని? మనకి ఇందులో కర్కుమిన్ అనేటువంటిది ఉంటుంది. శ్రీ హెల్దీలో ఏముంటుంది? కర్కుమిన్ అనేటువంటిది. 1 కేజీ పసుపుకి 20 గ్రాములు మాత్రమే అది రావటం జరుగుతుంది కర్కుమిన్. అట్లాంటి కర్కుమిన్ తో మన యొక్క శ్రీ హెల్దీ తయారైంది కాబట్టి ఆ కర్కుమిన్ ఉండటం వల్ల యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా కర్కుమిన్ పనిచేస్తుంది అనమాట. రక్తనాళాల హెల్ప్స్ ప్రివెంట్ ఫ్లెక్చు బిల్డప్, రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ ఎథెరోస్క్లెరోసిస్. ఎథెరోస్క్లెరోసిస్ అంటే అదేదో పదం అని అనుకోకండి. ధమనుల లోపల ఏర్పడేటువంటి ఫ్లేక్, ఆ కారణంగా సంభవించేటువంటి వ్యాధిని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం అనమాట. అంటే రక్తనాళాల లోపల ఫంక్షన్ ని సరి చేయటానికి ఈ యొక్క మన శ్రీ హెల్దీ పనిచేస్తుంది అనమాట.
తర్వాత ప్రివెంటివ్ ఫ్లేక్ బిల్డప్, ముఖ్యంగా ముందుగానే ఇది ప్రివెంటివ్ అంటే ముందుగానే ఫ్లేక్ పేరుకోకుండా ఉపయోగపడుతుంది. దానివల్ల ఎథెరోస్క్లెరోసిస్ అనేటువంటి అంటే రక్తనాళాల లోపల గట్టి పట్టం అనేటువంటిది, బెలుసు వారటం అనేటువంటిది తగ్గిపోతుంది అనమాట. ప్రమోట్స్ హెల్తీ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ప్రివెంట్స్ క్లాట్ ఫార్మింగ్. లోపల కొలుపులు కట్టకుండా, రక్తనాళాల లోపల కొలుపులు కట్టకుండా ఇది కాపాడబడుతుంది అనమాట. నెక్స్ట్ సార్. ఇక మనం నిత్యం వాడాల్సినటువంటిది ఏదైతే ఉన్నదో వంట నూనె. ఇప్పటి వరకు మనం అనేక రకాల బ్రాండ్లో వంట నూనెలు వాడుతున్నాము. మరి ఆ వంట నూనెలకి మన రైస్ బ్రాన్ ఆయిల్కి ఏంటి ఉపయోగం, ఏమిటి తేడా అనేటువంటిది ఆలోచిస్తే ఇవాళ మీరు ఆలోచించండి, మార్కెట్లో అనేక రకాల వంట నూనెలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ క్యాన్సర్లకు కారణం వంట నూనె. మహిళల్లో క్యాన్సర్లకు ముఖ్యమైన కారణం కూడా వంట నూనె. అంటే పురుషులు రాదండి, పురుషుల్లో కూడా వస్తుంది. పురుషులకి ఇంకా రకరకాల అలవాట్లు ఉంటాయి కాబట్టి క్యాన్సర్ వచ్చిందండి. మరి మాకు ఏ అలవాట్లు లేవు, ఆడవాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అనేటువంటి వాళ్ళకి సమాధానంగా వంట నూనె కారణము. వంట నూనె వల్ల ఎట్లా వస్తుందండి అని మీరు అనకండి. ఎందుకంటే వీళ్ళ మనం శనగ నూనె కొంటున్నాం. శనగ నూనె ఎంతకి ఇస్తున్నాడండి? 180కి ఇస్తున్నాడు లీటర్ ప్యాకెట్. మరి 1 కిలో శనగ నూనె తయారవ్వాలంటే 3 కిలోల శనగలు కావాలి. 3 కిలోల శనగలు వీళ్ళ మార్కెట్ ప్రకారం 400 రూపాయలు అవుతాయి. 400 రూపాయల శనగలతో తయారయ్యేటువంటి శనగ నూనె మీకు 180 రూపాయలకి ఎలా ఇస్తున్నాడు అనేటువంటి సింపుల్ క్యాలిక్యులేషన్ ఆలోచిస్తే అందులో ఏం కలుస్తున్నది, ఏదో ఒకటి కలవబట్టే కదా అట్లా ఇవ్వగలిగింది అనేది మనకు తెలుస్తుంది. ఏం కలుస్తుందండి ఈ నూనెల్లో అంటే డీజిల్, పెట్రోల్ తయారు చేసేప్పుడు క్రూడ్ ఆయిల్ నుంచి ఒక వేస్ట్ వస్తుంది, నీళ్ల కంటే పల్సరగా ఉంటుంది ఒక రకంగా. అది ఎట్లాంటి రుచి వాసన ఏమి లేనటువంటి పదార్థం. దాన్ని ఏ ఆయిల్లోనైనా కలపవచ్చు. అట్లాంటిది కలిపి మనకి ఫ్లేవర్ యాడ్ చేసి మీకు శనగ నుండి శనగ ఫ్లేవర్ యాడ్ చేస్తారు. ఏది కావాలంటే అది, ఏ నూనె ఉంటే అది, సన్ఫ్లవర్ అంటే సన్ఫ్లవర్, ఇంకోటి అంటే ఇంకోటి, ఏది కావాలంటే అది యాడ్ చేసి మనకు మార్కెట్లో అమ్మటం జరుగుతుంది. ఈ యొక్క కల్తీ నూనెల వల్ల మనకి ముఖ్యంగా క్యాన్సర్లు ప్రబలటానికి ఆస్కారం ఉంది, హార్ట్ అటాక్లు రావడానికి కూడా ఆస్కారం ఉంది కల్తీ నూనె వల్ల. ఎందుకంటే అది పేరుకుపోతుంటుంది కాబట్టి. అయితే మన రైస్ బ్రాన్ ఆయిల్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తుంది అనేటువంటి చూస్తే, బెనిఫిట్స్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఫర్ హార్ట్ హెల్త్, ఇంప్రూవ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్. మన రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఏ కొలెస్ట్రాల్ ని? ఎల్డిఎల్ ని. రైస్ బ్రాన్ ఆయిల్ రెడ్యూస్ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ ని రెడ్యూస్ చేసి బూస్ట్ ద గుడ్ కొలెస్ట్రాల్ అన్నమాట. హెచ్డిఎల్ ని పెంచుతుంది. దానివల్ల హెల్తీ లిపిడ్ ప్రొఫైల్ ఫామ్ అవుతుంది అనమాట. సపోర్ట్స్ బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్. బీపీని అంటే ఇందాకే చెప్పుకున్నాం, బ్రాడికార్డియా, ట్రైకికార్డియా అనేది. ఆ ట్రైకికార్డియా, బ్రాడికార్డియా అంటే రెండింటినీ కూడా మన యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ సరి చేస్తుంది అనమాట. ఎందుకని? గామా ఒరిజినల్ అనేటువంటి పదార్థం మన రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉండటం వల్ల బీపీని సరి చేస్తుంది. తర్వాత the oil contains gamma origin, a powerful antioxidant that helps blood pressure and reduce arterial inflammation, prevents ఎథెరోస్క్లెరోసిస్. ఇందా చెప్పుకున్నానే, ధమనుల లోపల గట్టిపట్టం అనేటువంటి, ఫ్రెష్ బారటం గట్టిపట్టం అనేటువంటి దాన్ని అది జరగకుండా స్మూత్నెస్ చేస్తుంది అనమాట. చూడండి, మన యొక్క మీరు బయట కొనేటువంటి డబుల్ ఫిల్టర్ అని చెప్పి డబుల్ రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పి అంటారు. నీళ్ళలాగానే ఉంటుంది కానీ అందులో జిడ్డు అసలు తగలదు. అదే మన యొక్క రైస్ బ్రాన్ ఆయిల్లో మనకి ఒక రకమైన జిడ్డు చేతికి తగులుతూ ఉంటుంది. అదే స్మూత్నెస్ మనకి ఈ ఎథెరోస్క్లెరోసిస్ రాకుండా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇట్స్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, ప్రొటెక్ట్ బ్లడ్ వెసల్స్ ఫ్రమ్ డ్యామేజ్ అండ్ రెడ్యూస్ ఫ్లేక్ బిల్డప్ ఇన్ ఆర్టరీస్. ధమనుల్లో ఆ ఫ్లేక్ పేరుకోకుండా, అది బిల్డప్ అవ్వకుండా ఈ స్మూత్నెస్ ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ప్రివెంట్ చేస్తున్న ఎథెరోస్క్లెరోసిస్ రాకుండా. అట్లనే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్, అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు నొప్పి అనమాట. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ బ్లడ్ వెసల్స్ కెన్ లీడ్ టు కార్డియోవాస్కులర్ ఇష్యూస్. ద యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఇన్ రైస్ బ్రాన్ ఆయిల్ రెడ్యూస్ ద రిస్క్. అంటే ఈ యొక్క
యొక్క రక్తనాళాలు ధమనుల లోపల వాపుకు రాకుండా, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు నొప్పి అనమాట, రాకుండా కాపాడుతుంది. దానివల్ల ఆ రిస్క్ ఏదైతే ఉన్నదో, అవి వాస్తే వచ్చేటువంటి రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్ జరగకుండా చేస్తుంది అనమాట. ఇంప్రూవ్స్ ఎండోథీలియల్ ఫంక్షన్, enhance the elasticity of blood vessels, improving circulation and reducing strain on the heart, rich in vitamin E. దీంట్లో మనకి విటమిన్ ఈ ఎక్కువగా ఉండటం వల్ల, ఏది మన రైస్ బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఈ ఉంటుందన్నమాట. ఈ విటమిన్ ఈ ఉండటం వల్ల మస్కిల్స్ అంటే వాటిల్లో ఉన్న కణజాలానికి ఎలాస్టిసిటీని తీసుకొచ్చేసి అవి పెళిసిబారకుండా చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎండోథీలియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. యాంటీ థ్రాంబోటిక్ ప్రాపర్టీస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్. మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో కూడా మన యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ కంపల్సరీ చెప్తాము. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కి థ్రాంబోటిక్ అంటే గడ్డగట్టడం అనమాట. గడ్డగట్టేటువంటి రక్తం గడ్డగట్టేటువంటి విధానాన్ని కూడా ఇది లేకుండా చేస్తుంది అనమాట. ప్రివెంట్ బ్లడ్ క్లాట్స్ ఫార్మేషన్, రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్. హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ అప్పటికప్పుడు వచ్చేటువంటిది, దీర్ఘకాలికంగా పేర్కొని వచ్చేటువంటిది. రెండింటికి అటాక్ కి స్ట్రోక్ కి అది తేడా. ఈ రెండింటి నుంచి కూడా ఇది కాపాడుతుంది అనమాట. ద బ్యాలెన్స్ ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ సపోర్ట్స్ మెటబాలిజం అండ్ మే ఎయిడ్ ఇన్ వెయిట్ కంట్రోల్, రెడ్యూసింగ్ ద బర్న్ ఆన్ హెర్ట్. హార్ట్ మీద బర్డెన్ పడకుండా మనకి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కాపాడబడుతుంది అనమాట. అయితే ఈ 10 రకాల ప్రోడక్ట్లని మనం వాడటం వల్ల అంటే హార్ట్ అటాక్ నుంచి మనం కాపాడబట్టాలి. మనం వీళ్ళు చెప్పుకున్నది ఏంటంటే హార్ట్ హెల్త్. హార్ట్ హెల్త్ వచ్చాక ఇబ్బంది పడే కంటే అసలు ముందుగా రాకుండానే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో యువతలో కానీ పెద్దవాళ్ళలో కానీ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అనేటువంటి కారణాలు చెప్పాం, వాటి యొక్క లక్షణాలు చెప్పాం. మన యొక్క ప్రోడక్ట్లు, ఈ 10 రకాల ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 10 రకాల ప్రోడక్ట్లని కనుక మనం మెయింటైన్ చేసినట్లయితే హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. అంటే మీకు అనుమానం రావచ్చు ఇందులో, మరి సార్ ధోని వాడాలా, అర్జునారెస్ట్ వాడాలా, హిమాలయన్ బెర్రీ వాడాలా, కొలెస్ట్రాల్ ఇవన్నీ అన్ని వాడాలా అని చెప్పినని, సమస్య ఉన్నదాన్ని బట్టి మనం వాడుకోవడం జరుగుతుంది. సమస్య లేకపోయినా సరే మనం నూనె వాడుకోవాలి కదా, ఇంట్లో ఎలాగో నూనె వాడుకోవాలి. మనం ఇప్పుడు మన సార్ హెల్త్ డ్రింక్ అని చెప్పి మన అఖ్తర్ ఖాన్ సార్ మనకు పెట్టినటువంటి కారణమే ఇదనమాట. ఇది ఎందుకంటే ఈ దృష్టిలో పెట్టుకొని మన అందరూ వెల్విషర్ అయినటువంటి మన సార్ అఖ్తర్ ఖాన్ సారు పొద్దున్నే హెల్త్ డ్రింక్, మొహం కడుక్కోమని హెల్త్ డ్రింక్ అని చెప్పినని ప్రారంభం చేశారు. ఇందులో మనం కంపల్సరీ ఏది వాడినా, ఏది వాడకపోయినా, ఏది కుదిరినా, ఏది కుదరకపోయినా తులసి హెల్తీ కంపల్సరీ అందరూ వాడతారు కాబట్టి ఇబ్బంది లేదు. అట్లనే ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ 10 ప్రోడక్ట్లు కూడా ధమనుల్ని ఫ్లేక్ రాకుండా, వెడుసుబారకుండా, క్లాట్ రాకుండా అంటే రక్తం గడ్డగట్టకుండా చేసేటువంటి గుణాలు ఈ 10లో కూడా ఉన్నాయి. కాబట్టి మనం అన్ని వాడినా, కొన్ని వాడినా ఇబ్బంది లేదు. ఎవరి అవకాశం ఇవ్వటం వాళ్ళు వీటన్నిటిని కూడా వాడాలి. తులసి హెల్దీ రైస్ బ్రాన్ ఈ 3 అందరికీ కామన్ గా వాడేవి. తర్వాత భోజనం చేసిన తర్వాత ఇప్పటి వరకు మనకి ఏదైనా పాన్ తినే అలవాటు, మరి జీలకర్ర, సోంపు ఇట్లా తినే అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఆ పాన్ బదులుగా మన ఫ్లాక్సీడ్ వాడినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది భోజనం తర్వాత. అట్లనే మరి మాకేం లేదండి, ఈ ఒమేగా క్యాప్సిల్స్ కానీ, మరి సూపర్ హెల్త్ క్యాప్సిల్స్ కానీ ఇవన్నీ కూడా మేము వాడాలి అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా, 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ టాబ్లెట్లు మాకు లేదు కదండి అని చెప్పి నన్ను అనకండి. మనది లేకపోయినా మన అలో కొలెస్ట్రాల్ వాడవచ్చు, దానికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి అలో కొలెస్ట్రాల్ 3 నెలలకోసారో 4 నెలలకోసారో ఒక డబ్బా వాడుకోవచ్చు. అట్లనే ఒమేగా వాడవచ్చు, అలాగే సూపర్ హెల్త్ వాడచ్చు. ఇవన్నీ కూడా మార్చి అప్పుడప్పుడు వాడుకుంటూ ఉండాలి. తర్వాత హిమాలయన్ బెర్రీ, తర్వాత మన అర్జునారిష్ట, నూనె, వీటిని కూడా మార్చి అంటే అదో నెల ఇలా వాడుతూ మనం అలవాటు చేసుకున్నట్లయితే మనకి ఈ హార్ట్ అటాక్ నుంచి మనం అందరం కూడా ఈ హార్ట్ హెల్త్ నుంచి, హార్ట్ అటాక్ నుంచి మనం కాపాడబడతాం అనేటువంటిది నా యొక్క అనుభవంతో కూడినటువంటి విషయం చెప్తున్నాను.
అట్లనే ఎప్పుడు కూడా ఏదో ఒక భగవద్గీత శ్లోకాన్ని చెప్పుకొని పూర్తి చేసుకోవడం అలవాటుగా ఉండేది. దాన్ని ఐఎంసి భగవద్గీత అని చెప్పి నేను చెప్పుకోవడం జరుగుతుంది. అట్లనే ఈ రోజు కూడా మీకు మిత్రులందరికీ కూడా ఒక ఐఎంసి భగవద్గీత చెప్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఐఎంసీలో ఎలా సక్సెస్ అయ్యాను అనేటువంటి దానికి నాకు భగవద్గీత ఒక దారి చూపించింది. ఎట్లాగంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి. అంటే ఫలితం ఆశించకుండా మనం పని చేస్తూ పోతే మనకి రావాల్సినటువంటి ఫలితం తప్పనిసరిగా వస్తుంది అని చెప్పి నమ్మేటువంటి వాడిని నేను. అవునా కాదా అంటే అది నాకు జరిగి తీరింది. ఎలాగంటే నేను ఎప్పుడు కూడా ఐఎంసీని ఒక వ్యాపారంగా తీసుకొని చేయలేదు. నా హెల్త్ ఏదైతే ఉన్నదో, నాకు సిఓపిడి అటాక్ అయింది. నేను దాదాపు 22 సంవత్సరాలు, ఇది నేను 38వ సంవత్సరం ప్రాక్టీస్ చేయటం. నా 22 సంవత్సరాలు ఒకే డస్ట్ ఏరియాలో పనిచేశాను. దానివల్ల నా హార్ట్ హెల్త్ బాగానే ఉంది, కానీ లంగ్స్ దెబ్బతిన్నాయి. ఒక ఫైన్ మార్నింగ్ చెస్ట్ పెయిన్ రావడం వల్ల నేను వరల్డ్ ఫేమస్ డాక్టర్ అయినటువంటి మరి హైదరాబాద్ వచ్చేసి నేను ఆయనతో చూపించుకోవడం జరిగింది. ఆయన యాంజియోగ్రామ్ చేయించి నీ హార్ట్ బాగానే ఉంది, గోపాలకృష్ణ గోఖలే ఆయన పేరు, ఇప్పుడు ప్రస్తుతం యశోదాలో చేస్తున్నారు సార్, వరల్డ్ ఫేమస్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ఆయన నాకు యాంజియోగ్రామ్ చేసి నీ హార్ట్ బాగానే ఉన్నది, నువ్వు ఇప్పుడు రోజు ఎన్ని పెట్టెలు సిగరెట్లు తాగేవాడు అన్నాడు నా ఎక్స్రే చూసి. సార్ నాకు ఏ అలవాటు లేదండి అంటే, అయితే ఏంటిదంటే నేను ఒక డస్ట్ ఏరియాలో పనిచేస్తున్నాను, మేము ఉన్న చోట బాగా డస్ట్ ఉంటుంది, ఈ క్రషర్స్ ఉన్నట్టు స్టోన్ క్రషర్స్ ఉన్న ఏరియా అది, అంటే నీకు అదంతా లోపల ఫ్లేక్ గా పేరుకుపోతున్నది, దానివల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి, దీన్ని సిఓపిడి అంటాము. అంటే విపరీతమైన ఆయాసం వచ్చేది. నేను ఇన్హేలర్ పీల్చుకొని పేషెంట్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనమాట చివరిలో. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన నువ్వు ఇక ఈ ఏరియాని వదిలిపెట్టేసి వెళ్ళి ఏదైనా పల్లెటూరు చూసుకొని రోడ్డు సైడ్ ఇల్లు కాకుండా రెండో ఇంట్లో ఉండి ప్రశాంతంగా ఈ రోజు 3 పూట్ల ఇన్హేలర్ పీల్చుకుంటూ ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఏ కాలం గడిపేసి అని చెప్పిన అన్నారు. అన్నట్లాగానే ఇది తగ్గేది కాదు, జీవితకాలం నువ్వు ఇన్హేలర్లు, ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి వినే వాళ్ళందరూ, జీవితకాలం ఇన్హేలర్ పీల్చుకోవాలి అనేటువంటి మాటని మామూలు డాక్టర్ కాదు ఆయన, వరల్డ్ ఫేమస్ డాక్టర్, ఆయన చెప్పడం జరిగింది. సరేనని చెప్పి అలాగే నేను వచ్చేసాను. వచ్చి మాది కూడా పల్లెటూరే కాబట్టి అక్కడికి వచ్చేసి ప్రాక్టీస్ మానుకొని ఆ పల్లెటూరు వచ్చి సార్ చెప్పినట్లుగానే లోపల ఇల్లు కొనుక్కొని కాలక్షేపం చేస్తున్న తరుణంలో మరి నా గ్రేట్ అప్లైనర్ అంటే శ్రీ అన్సూరి శ్రీనివాస్ సార్ మా మేనలుడి ద్వారా పరిచయం అవ్వటం జరిగింది. సార్ డైరెక్ట్ గా నేను ఎవరో తెలియకపోయినా మా మేనలుడు చెప్పిన దాన్ని బట్టి మా ఇంటికి వచ్చేస్తారు డైరెక్ట్ గా తులసి తీసుకొని. ఫస్ట్ నేను నమ్మలేదు, ఎందుకంటే నేను ఒక డాక్టర్ గా ఉన్నానని చెప్పి తెలిసి కూడా మరి నేను డాక్టర్ అని చెప్పి తెలిసి కూడా ఆయన డైరెక్ట్ గా తులసి తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. వచ్చి సార్ మీకు మరి మీ మేనలుడు గారు చెప్పారు ఏదో ఊపిరితిత్తుల ప్రాబ్లం మరి ఉందట, మీకు ఆస్తమా లాగా ఉంటుందట, ఆయాసం, పిల్లి కోతులు, దగ్గు, ఇవి తుమ్ములు వస్తుంటాయట, సార్ చెప్పారు మీరు ఈ తులసి వాడండి, తులసి వాడితే అవన్నీ తగ్గిపోతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మొదలు మనసు నమ్మలేదు, కానీ తులసి మీద అంటే మా నాన్నగారు ఆయుర్వేదం చేసేవారు కాబట్టి ఆయుర్వేదం మీద అభిమానంతోనూ మరి తులసి మీద ఉన్న అవగాహనతో తులసి ఎట్లాగో ఊపిరితిత్తులకి, దగ్గు, జలుబులకు మంచిదే కదా అని చెప్పి తీసుకోవడం జరిగింది. కానీ నయమవుతుంది, ఈ తులసి వల్ల నాకు నయమవుతుంది అని మాత్రం మొదలు నేను అనుకోలేదు కానీ తీసుకుని వాడటం మొదలెట్టిన తర్వాత సారు దగ్గర నుంచి మా రాయపట్నం అంటే 100 కిలోమీటర్లు కూడా నేను ఫోన్ చేసినప్పుడు తులసి తీసుకొని వచ్చి ఇచ్చేవారు. 2 సార్లు 3 సార్లు చూసి మీకు ఇంత దూరం వచ్చేస్తున్నాను, మీకు ఏం మిగులుతుందని కూడా నేను అడగటం జరిగింది. ఎందుకంటే వయసులో నేను పెద్దవాడిని కాబట్టి ఆయన మరి ఇంత శ్రమ పడేస్తున్నారు, ఆయనకి ఏం కుదురుతుంది, ఏం మిగులుతుంది, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నాడు అనే ఆలోచనతో నేను అడగటం జరిగింది. అడిగినప్పుడు సార్ అన్నారు మీకు ఖచ్చితంగా తగ్గుతుందండి, మీకు తగ్గినాడు మీరు చేసే ప్రచారం చేత నాకు ఇన్కమ్ వస్తుంది అని కూడా సార్ ఆ రోజు చెప్పడం జరిగింది. సార్కి నమ్మకం ఉంది, కానీ నేను నమ్మలేదు. కానీ అది క్రమంగా 2 సంవత్సరాలు నేను కంటిన్యూగా వాడటం వల్ల పూర్తిగా ఇన్హేలర్ మానేయటం జరిగిందండి. ఇప్పుడు నేను 4 సంవత్సరాలు బట్టి అసలు ఇన్హేలర్ అనేటువంటిది
ముట్టుకోవట్లేదు, పూర్తిగా నాకు తగ్గిపోయింది. తగ్గినా కానీ కంటిన్యూ చేస్తున్నాను తులసిని, మొదలు లేవగానే తులసి. అయితే ఈ యొక్క ఐఎంసీని మాత్రం వ్యాపార దృక్కోణంలో నేను చూడలేదు. అది నా వయసు ప్రభావం కావచ్చు, నా అవసరాల ప్రభావం కావచ్చు, ఇంకా మనం ఇప్పుడు ఏం చేస్తాం లేదంటే అలసత్వం కావచ్చు. నేను వ్యాపార దృక్పథంతో చూడకుండా నాకు ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు నేను నా పేషెంట్లకి, నా దగ్గరకు వచ్చే వాళ్ళకి, నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది, తులసిని. అట్లా తులసిని ప్రమోట్ చేస్తూ అనుకోకుండానే టీం రావడం జరిగింది. నేను అనుకోకుండానే చైర్మన్ అయ్యా. సుందర్రావు సార్ నాకు ఫోన్ చేసి మీది చైర్మన్ కంప్లీట్ అవుతుంది సార్ చూడండి అని చెప్పినందుకు ఫోన్ చేసేంత వరకు నేను గమనించలేదు. అంటే ఇందాక నేను చెప్పిన భగవద్గీత శ్లోకానికి నాకు జరిగిన దానికి, అందుకని ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అన్నింటిలో కూడా భగవద్గీత ఆధారంగా ఎందుకు చెబుతున్నారు అనేది నాకు అప్పుడు అర్థమైంది. అంటే మనం చేసే పని చిత్తశుద్ధితో కనుక, నమ్మకంతో చిత్తశుద్ధితో మనం చేసినట్లయితే ఫలితం దానంతరం అదే వస్తుంది అనడానికి నా యొక్క హెల్త్ దీనికి కారణం అన్నమాట. అట్లా నేను తులసి ద్వారా మిగతా ప్రోడక్ట్లు కూడా వాడటం మొదలుపెట్టి ఇంట్లో ఇవాళ అన్ని ప్రోడక్ట్లు, నేను 40 ప్రోడక్ట్లు వాడతానండి మా ఇంట్లో. ఇప్పుడు అన్ని రకాల ప్రోడక్ట్లు వాడతాను. మరి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ప్రమోట్ చేస్తాను. అట్లా చేయటం వల్లనే నేను ప్రమోట్ అయ్యి చైర్మన్ అయ్యాను. 22లో నేను చైర్మన్ అయ్యా. ఎప్పుడు మొదలు పెట్టా నేను పని? 21లో మొదలు పెట్టా. అప్పటి వరకు నేను వర్క్ చేయడానికి ఇష్టపడలేదు. 22లో చైర్మన్ అయ్యాను. 23లో బ్యాంకాక్ వెళ్ళాను. మరి అనుకోకుండానే నాకు ఇవన్నీ జరిగినాయి అన్నమాట. కాబట్టి మనం చేసేటువంటి పని ఖచ్చితంగా చిత్తశుద్ధితో, త్రికరణశుద్ధిగా, మనోవాకాయ కర్మలను అర్పించి మనం కనుక చేసినట్లయితే మనకి రావాల్సిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది నా జీవితంలో ఐఎంసీ ద్వారా జరిగిందండి. అందుకను రెండోది, మనం ఐఎంసీలో సక్సెస్ అవ్వాలంటే భగవద్గీత ఇంకొక శ్లోకం చెప్తున్నదండి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మమ. పరమాత్మ ఏం చెబుతున్నాడంటే, ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఉంటారో అక్కడ విజయం తథ్యము అని అన్నది. ఇదేంటండి ఐఎంసీకి దానికి ఏమిటి సంబంధం అని చెప్పి మీరు అనుకోవచ్చు. మనం మన టీముల్లో ఎప్పుడైతే మన అప్లైనరే కృష్ణుడు, మనమే అర్జునుడు, ఈ భావంతో కనుక మనం అప్లైనరు డౌన్ లేదు ఇద్దరు కూడా కలిసి పనిచేసినట్లయితే అక్కడ ఖచ్చితమైన రిజల్ట్ రావటం జరుగుతుందన్నమాట. రెండవది, దీన్ని ఇంకో రకంగా కూడా ఈ శ్లోకంలో ఈ భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లాగంటే మనం మనమే ఎప్పుడు కూడా మనకి ఏది ఉపయోగపడుతుంది? ప్లాన్, నాలెడ్జ్. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ప్లాన్ నాలెడ్జ్ ఉండాలి. ఈ రెండే కృష్ణార్జునులు. ప్రొడక్ట్ నాలెడ్జ్, ప్లాన్ నాలెడ్జ్, ఈ రెండు ఉంటే కృష్ణార్జునులు ఉన్నట్టే. ఈ రెండు ఉన్న చోట విజయం తప్పనిసరిగా ఉంటుందన్నమాట. మనం ఏమమ్మాలి? డబ్బులు సంపాదించాలంటే ఏమమ్మాలంటే ఐఎంసీలో నేను నేర్చుకున్నటువంటి చైర్మన్ అయిన తర్వాత నేను బ్యాంకాక్ పోయి రావటం, ఇట్లా టీమ్ ఎక్స్పాండ్ అవటం, ఇవన్నీ చూసిన తర్వాత డబ్బులు సంపాదించాలంటే యువతకు నేను ఒకటే చెబుతున్నాను, మన యొక్క ఐఎంసీలో డబ్బులు సంపాదించాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ప్రోడక్ట్ అమ్మటం కాదండి చేయాల్సింది. ప్రోడక్ట్ రిటైల్ చేస్తాను, ప్రోడక్ట్ అమ్ముతారంటే ప్రోడక్ట్ అమ్మితే డబ్బులు రావండి. అది ఇన్స్టెంట్ మనీ మాత్రమే వస్తుంది, కానీ ప్యాసివ్ ఇన్కమ్ ప్రోడక్ట్ అమ్మితే రాదండి. ప్లాన్ అమ్మాలి. మనం ఏం చేయాలి? ప్లాన్ ని అమ్మాలి. ప్లాన్ అమ్మితే ఆటోమేటిక్ గా మనకి డబ్బులు రావటం జరుగుతుంది. ప్లాన్ ఎవరికి అమ్ముతామండి? ప్లాన్ ని ఎవరికి అమ్ముతాం? ప్లాన్ ప్రెజెంటేషన్ చేసి ప్లాన్ అమ్మేటప్పుడు ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా సేల్ అవుతుంది అనమాట. కాబట్టి ప్లాన్ అమ్మాలన్నమాట. ప్లాన్ అమ్మితే మనకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. అందుకని దీనికోసం మనం ఏం చేయాలంటే, ఎవరి మీద, ఇంకొక చిన్న కొటేషన్ ఒకటి చెప్తా మీకు. నెవర్ డిపెండ్ ఆన్ ఎనీవన్. ఎవరి మీద ఆధారపడొద్దండి. మా అప్లైనరు నాకు ఫోన్ చేయలేదు, లేకపోతే నేను పిలిస్తే రాలేదు, నేను మెసేజ్ పెడితే చూడలేదు, ఇట్లాంటివన్నీ వద్దండి. మనం నేర్చుకోవాలి. ప్రతిదీ మనమే కారణం, ఎవరికి కారణం కాదండి. అప్లైనరు డౌన్ లైనర్ అనేటువంటిది లేదు. ఎవరికి వాళ్ళే అప్లైనరు, ఎవరికి వాళ్ళే డౌన్ లైనరు. మనం ఐడి తీసుకున్నప్పుడు మనం డౌన్ లైనరు, మనం ఐడి ఇచ్చినప్పుడు మనం అప్లైనరు. కాబట్టి డౌన్ లైన్ మనమే, అప్లైన్ మనమే. కాబట్టి ఆ తేడా లేకుండా నెవర్ డిపెండ్ ఆన్ ఎనీవన్, వర్క్ హార్డ్ అండ్ బీ ఇండిపెండెంట్. ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా ఉండి ఈ ఐఎంసీలో మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయండి. ఇందులో ఎట్లాంటి అనుమానం లేదు. దీనికి కావాల్సిందల్లా అప్లైనర్ చేయబట్టుకొని మనం ప్రొడక్ట్ నాలెడ్జ్,
ప్లాన్ నాలెడ్జ్, ఈ రెండింటినీ కనుక మనం గట్టిగా క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే అందరూ డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది, అందరూ అచీవ్ అవడానికి అవకాశం ఉంది. నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి మరి ఏఎంసి స్థాపకులైనటువంటి మరి అశోక్ భాటియా గారు, సచిన్ భాటియా గారు, మరి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో సుందర్ సార్, అఖ్తర్ ఖాన్ సార్, మొన్న కూడా మరి రస్ ప్రోగ్రామ్ కి విజయవాడ వచ్చినప్పుడు సార్ నా పక్కన కూర్చొని నా మంచి చెడు అడిగారు. అఖ్తర్ ఖాన్ సార్ వెంటనే నేను మరి నాకు హైదరాబాద్ లో డేట్ కావాలి సార్ అంటే ఇస్తానని చెప్పని అన్నారు. అట్లా నన్ను వెన్నింటి ప్రోత్సహిస్తున్నారు. అట్లనే సుందర్ సార్ ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయగానే సార్ అమ్మటినే క్లియర్ చేస్తారు నా సుందర్ సార్. అట్లనే అనుక్షణం ఎప్పుడు కూడా మా గ్రేట్ అప్లైనర్ అన్సూర్ శ్రీనివాస్ సార్ ఎప్పుడు నేను ఫోన్ చేసిన ఆయన ఒక ఏ మీటింగ్ లోనే ఎందులో బిజీలో ఉన్నా రాత్రిపూట పొద్దుపోయాకైనా సరే నాకు మళ్ళా రీకాల్ చేసి ఏంటి సార్ అని చెప్పి అడగటం జరుగుతుంది. ఇట్లా నా లైన్ ఆఫ్ స్పాన్సర్ సార్ అయితే ఉన్నారో నా వయసుని దృష్టిలో పెట్టుకొని నాకు ఎప్పుడు వెన్నంటి సహాయం చేసిన వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్నే నా యొక్క టీం మెంబర్స్ కి